ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కు మన దగ్గర స్పెషలైజేషన్స్‌తో ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో, జనరల్‌గా చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్లెయిన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గనక ఫస్ట్ 2 ఇయర్స్ అనేది స్టూడెంట్స్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, థర్మోడైనమిక్స్ మీద, అలాగే సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లాంటి టాపిక్స్ మీద ఫస్ట్ 2 ఇయర్స్ జనరల్ టాపిక్స్ మీద అనేది ట్రైన్ అవుతారు. థర్డ్ ఇయర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఎలాగైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయో, ఇక్కడ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో కూడా మనము 4 స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. వీటిల్లో ఏరోనాటిక్స్ అనేసి, ఆస్ట్రోనాటిక్స్, ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ 4 స్పెషలైజేషన్స్ అనేది మనము స్టూడెంట్ థర్డ్ ఇయర్‌లో ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని పర్టిక్యులర్ ప్లాట్‌ఫామ్ మీద వాళ్ళు ఎక్స్‌పర్టైజ్ అవ్వటానికి మనం అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర మళ్ళీ ఫైనల్ ఇయర్‌లో స్టూడెంట్ యూరోపియన్ కంట్రీస్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. సో, ఎందుకంటే ఇక్కడ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కు ఏ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నా మనం ఐఐటీస్ దగ్గర నుండి మనము టైర్ 1 ఇన్‌స్టిట్యూషన్స్ దేంట్లో తీసుకున్నా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ప్రాబ్లమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసి ఎంఎస్ చేసుకొని మళ్ళీ పీహెచ్‌డీ రీసెర్చ్ చేసిన ఫ్యాకల్టీకి రీసెర్చ్ చేసిన వాళ్ళకొచ్చేసరికి ఇక్కడ మంచి మంచి రీసెర్చ్ స్టేషన్స్‌లో వాళ్ళకు ఆల్మోస్ట్ 3-5 లాక్స్ అక్కడే అర్నింగ్ అనేది ఉంటుందండి వాళ్ళకు. సో, వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీగా వచ్చి 50,000, 1 లాక్ అనేది సాలరీకి అనేది ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేయడంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్టూడెంట్‌కు 3 ఇయర్స్‌లో కావాల్సిన నాలెడ్జ్ అనేది ఇస్తూనే వీళ్ళు స్కిల్ గెయిన్ చేసుకోవడానికి మనము రెప్యూటెడ్ యూనివర్సిటీస్‌తో, యూరోపియన్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనేది స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడికి పంపిస్తాం. అక్కడ 6 మంత్స్ అనేది వీళ్ళు స్టూడెంట్ ట్రైన్ అయ్యి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడా కల్పిస్తున్నాం.